ప్రాణం పోయినా కూడా మేషరాశి వారు మార్చి 7, 8, 9, 10 తేదీల్లో ఈ ఒక్క వస్తువుని పొరపాటున కూడా ఎవ్వరికి ఇవ్వకండి. మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశిలోకి అశ్విని నక్షత్రం 4 పాదాల వారు, భరణి నక్షత్రం 4 పాదాల వారు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. మేషరాశి వారు ప్రాణం పోయినా కూడా మీరు మార్చి నెలలో ముందు చెప్పినటువంటి 7, 8, 9, 10, 4 తేదీలు ఏవైతే ఉన్నాయో ఈ 4 తేదీల్లో పొరపాటున కూడా మీ ఇంటి నుండి ఒక వస్తువును అయితే బయటకు ఇవ్వకండి. ఈ వస్తువును కనుక మీరు తెలిసి లేదా తెలియక ఇచ్చినట్లయితే మీకున్నటువంటి అష్టైశ్వర్యాలన్నీ మీ చేత్తో మీరే బయటకు పంపించేసినట్టు అవుతుంది. ఈ వస్తువుని ఇచ్చినప్పటి నుండి కూడా మీ ఇంట్లో ధనం నిలవదు. చిన్న చిన్న విషయాలు కూడా గొడవలు పెరిగిపోతూ ఉంటాయి. ఇంట్లో ప్రశాంతత అనేది కరువైపోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి వెంటనే ఆ వస్తువు ఏంటో తెలుసుకొని జాగ్రత్త పడండి. అయితే రంగాల వారీగా మేషరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించిన వ్యాపారస్తులకు వ్యాపార విషయంలో కొంచెం తికమక అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే వ్యాపార పరంగా మీరు కొన్ని నూతన పనులు కానీ నూతన వ్యాపారాలు కానీ ప్రారంభిస్తారు. వాటిలో మీకు ఎన్నో సందేహాలు ఉంటాయి. ముందుకు వెళ్ళే కొద్దీ మార్గం అనేది చాలా క్లిష్టంగా ఉండబోతుంది. అయితే మీరు పట్టుదలతో ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఖచ్చితంగా ఈ సమయంలో ఇష్టదైవ ఆరాధన చేసుకుంటూ మిమ్మల్ని మీరు నమ్ముకుంటూ ముందుకు వెళ్ళండి. మిమ్మల్ని వెనక్కి లాగే విధంగా వ్యక్తులు కానీ పరిస్థితులు కానీ సవాళ్ళు కానీ ఎదురవుతూ ఉంటాయి. అస్సలు భయపడకుండా మీరు ముందుకు వెళ్ళడమే మంచిది. అలానే వ్యాపార పరంగా ఇన్వెస్ట్మెంట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే వ్యాపారంలో మీరు చిన్న చిన్న ఖర్చులని వాటిని పట్టించుకోకుండా వదిలేస్తారు. వాటి వల్ల మీకు తెలియకుండానే కొన్ని ప్రదేశాల్లో అనవసర వ్యయాలు పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది. అటువంటి వాటిపై కూడా మీరు దృష్టి పెట్టవలసి ఉంటుంది. మేషరాశి వారు ఇతరులు త్వరగా నమ్మేస్తూ ఉంటారు. ఎవరైనా కొంచెం ప్రేమగా మాట్లాడి వారితో కొంచెం చనువుగా ఉన్నా కూడా తనవారుగా భావిస్తారు. కానీ కొంతమంది మాత్రం కేవలం తమ అవసరాలు కానీ లేదా తమతో ఉన్నటువంటి డబ్బు అవసరం కొన్ని విషయాలకు మాత్రమే చనువుగా వారితో ఉంటారు. ఇలాంటి వ్యక్తులను అయితే నమ్మవద్దు. డబ్బు విషయంలో కూడా ఈ రాశివారు ఎవరైనా తనవారుగా భావిస్తే ఇంకా మొత్తం వారి మీద ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. వారు ఏది అడిగినా ఇవ్వడం కానీ డబ్బు కానీ ఇతర విషయాల్లో కానీ ఈ మనస్తత్వాన్ని కానీ ఈ వ్యక్తిత్వాన్ని మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. అలానే కోపం కూడా అధికంగానే ఉంటుంది. చిన్న చిన్న తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని మనసులో పెట్టేసుకొని బంధాలు దూరం చేసుకుంటూ ఉంటారు. బంధాలకి బంధుత్వాలకి విలువ ఇస్తారు. కానీ కోపం అధికంగా ఉండటం వల్ల ఎంత ఇష్టమైన వాళ్ళైనా కూడా ఒక్క మాటతో వీరు దూరం చేసేసుకుంటూ ఉంటారు. కానీ వారి కోసం జీవితాంతం బాధపడుతూ వారిని తలుచుకుంటూ ఉంటారు. కానీ వీరి యొక్క పంతం వల్ల వారితో మాట్లాడడానికి అయితే అస్సలు ఒప్పుకోరు. మేషరాశి వారికి ఆత్మగౌరవం అనేది అధికంగా ఉంటుంది. ఎవరి దగ్గర కూడా చేయి చాచి ఆశించడానికి అయితే ఈ రాశి వారు ఇష్టపడరు. అలానే విద్యార్థుల పరిస్థితి చూసుకున్నట్లయితే విద్యార్థులకు మాత్రం చాలా క్లిష్టమైన పరిస్థితి అనే చెప్పుకోవచ్చు. మీ జీవితంలో అసలైన టెన్షన్ అనేది ఇప్పుడు మొదలవుతూ ఉంది. అంటే ఎవరైతే విద్యను పూర్తి చేసుకున్నారో తర్వాత ఎలాంటి స్టెప్ తీసుకోవాలి లేదా విద్యాభ్యాసాలు పూర్తి చేసుకున్న వారు కెరియర్ పరంగా కానీ కష్టాలు అనేవి కొంచెం మొదలవుతాయని చెప్పుకోవచ్చు. నలుగురు వ్యక్తుల నుండి 4 రకాల మాటలు వినడం, కొంతమంది ఇంకా ఉద్యోగం లేదా ఇంకా చదువుతూనే ఉన్నారా, ఇలాంటి మాటలు అనేవి మిమ్మల్ని మానసికంగా ఎంతో ఇబ్బంది పెడతాయి. కానీ భయపడవలసిన అవసరం లేదు. మీ వంతు ప్రయత్నం మీరు చేసినట్లయితే ఖచ్చితంగా దైవబలం అనుకూలత ఉండటం వల్ల విద్య పరంగా కోరుకున్న ఫలితాలు వస్తాయి. కానీ కొంచెం ఆలస్యం అవుతాయి. మీరు ఓపికతో ఎదురు చూడవలసి ఉంటుంది. అలానే విద్యార్థులకి ఈ మాసంలో చాలా వరకు కూడా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కెరియర్ పరంగా మీకు దృష్టి అనేది పెరుగుతుంది. అలానే ఎక్కువ కొత్త విషయాలు తెలుసుకోవడానికి కూడా ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు కూడా చాలా చక్కగానే ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగ విషయాల్లో చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఉద్యోగ మార్పులు కానీ లేకపోతే ఎవరైతే ఉద్యోగంలో ప్రమోషన్ ఇంక్రిమెంట్ల కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. అలానే
అలానే ఉద్యోగ పరంగా కొంచెం ఒత్తిడి అనేది పెరుగుతుంది. అంటే తోటి ఉద్యోగస్తులు రాకపోవడం లేదా ఇతర కారణాల వల్ల మీ మీద కొంచెం అధిక పనిభారం పడే అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగ పరంగా మీరు కొంచెం జాగ్రత్తగా సమయాన్ని కనుక మేనేజ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. అలానే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరించే వారికి కూడా కొన్ని ప్రభుత్వ కాంట్రాక్టుల్లో భాగస్వామ్యం దక్కించుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం పనులు అవుతాయి కానీ ఆ పనులు అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువ చుట్టూ తిప్పించేసుకోవడం వల్ల మీకు చిరాకు అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఓర్పుతో ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. అలానే ఈ రాశి వారి స్వభావాన్ని గమనించినట్లయితే కొంచెం దుడుకు స్వభావం ఉంటుంది. చాలా తెలివిగానే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరుల యొక్క కష్టసుఖాలు త్వరగా తెలుసుకుంటారు. ఎవరిని కూడా గబుక్కుని చేసి ఆశించలేరు. కానీ వీరు ఎప్పుడైనా ఎవరినైనా ఏదైనా సహాయం అడిగితే అవతల వారు చేయలేదంటే మాత్రం వీరికి చాలా కోపం వస్తుంది. చాలా తక్కువగానే ఇతరుల మీద ఆధారపడాలని అనుకుంటారు. సొంతంగానే అన్నీ నేర్చుకోవాలని కోరుకుంటుంది. అలానే కొంచెం తొందర కూడా అధికంగానే ఉంటుంది. ఏదైనా పని అనుకున్నారంటే ఇంకా అది వెంటనే పూర్తయిపోవాలని అనుకుంటారు. చిన్న చిన్న విషయాలు కూడా బెంగ పెట్టేసుకునే మనస్తత్వం అంటే చిన్నపిల్లల మనస్తత్వం ఈ రాశి వారిలో అధికంగా కనిపిస్తుంది. అయితే మేష రాశివారు మార్చి మాసంలో మాత్రం ఒక వస్తువుని ఇంటి నుండి బయటకు ఇవ్వకండి. ఈ వస్తువుని కనుక మీరు బయటకు ఇచ్చినట్లయితే ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. అదేమిటంటే ముఖ్యంగా స్త్రీలు చూసుకున్నట్లయితే మీరు వేసుకునేటువంటి ఆభరణాలు అంటే కొంతమందికి మనం బదులుగా ఇస్తూ ఉంటాం. అవి మాత్రం ఇవ్వకండి. ఎందుకంటే ఈ సమయంలో అలా ఇచ్చినటువంటి వస్తువులు అవతల వారి చేతుల్లో పోవడం కానీ లేకపోతే ఆ వస్తువులు తిరిగి వచ్చే అవకాశం తక్కువగా ఉంది. మరొకటి, ఇంట్లో సుగంధం వెదజిల్లేటువంటి వస్తువులు ఏవైనా మీరు ఎవరికోసమైనా కొని ఉంటే బహుమతులుగా ఇద్దామని కొంటూ ఉంటారు. అటువంటివి కూడా ఈ 4 రోజులు కాకుండా తర్వాత ఇవ్వడం మంచిది. అలానే వంటింట్లో కూడా సుగంధానికి సంబంధించిన వస్తువులు ఉంటాయి. అయిపోయినట్లయితే ఇరుగు పొరుగు వారు వచ్చి అడుగుతూ ఉంటారు. వారికి లేవని చెప్పడమే మంచిది. కానీ మీరు కనుక ఇచ్చినట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవిని మీరే చేతులారా బయటకు ఇచ్చినట్లు అవుతుంది. సెంటు బాటిళ్ళు కానీ లేదా సుగంధం సంబంధించిన కొవ్వొత్తులు కానీ లేకపోతే ఏవైనా సుగంధ భరిత అగరత్తులు ఇటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం బయటకైతే అస్సలు ఇవ్వకండి. అలానే మేషరాశికి సంబంధించిన వారు వివాహ ప్రయత్నాల విషయంలో కొంచెం మీరు మరింత వేగంగా ప్రయత్నాలు ప్రారంభించవలసి ఉంటుంది. అంటే సంబంధాలు అవే వస్తాయి కదా అన్నట్టు మీరు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ మీ వంతు ప్రయత్నం కూడా చేయవలసి ఉంటుంది. అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో ఇంట్లో కొన్ని శుభకార్యాలు తలపెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రేమ విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ విషయాలు అయితే అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ప్రేమికుల మధ్య వివాదాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ మాసంలో మానసికంగా మాత్రం మీరు చాలా ధైర్యంగా ఉండాలి. బంధుమిత్రులతో కూడా వివాదాలు పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది. ఎంతో ఇష్టపడేటువంటి స్నేహితులను అయితే దూరం చేసుకోవడం వల్ల బాధపడతారని చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మిక చింతనలో సమయాన్ని గడపండి. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.